ఉద్యోగుల సమస్యలపై ఆ కమిటీ ముగ్గురు సీనియర్ ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు అంటూ చూస్తున్నాం. నవీన్ మిట్టల్ సారథ్యంలో దాదాపు నవీన్ మిట్టల్ చైర్మన్గా, మెంబర్గా లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో మొత్తానికి ఉద్యోగుల సమస్యలపైన ఒక కమిటీ వేసినట్టుగా చాలా స్పష్టంగా ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళని కలిసి వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలనే కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఈ కమిటీ ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేది, వాళ్ళ సమస్యలపై చర్చించి రిపోర్ట్ ఇచ్చేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీ చైర్మన్గా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, మెంబర్లుగా పంచాయతీ సెక్రటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ నియమించింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణ మంగళవారం జీవో నెంబర్ 572 జారీ చేశారు. ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలని, సమస్యలు పరిష్కార మార్గాలు సూచించాలని కోరారు. ఇవాళ ఫస్ట్ మీటింగ్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఒక ఉద్యోగుల సమస్యలపైన సీనియర్ ఐఏఎస్ అధికారులతోటి ఒక కమిటీ వేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఉద్యోగ సంఘాల ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఏ విధంగా వాళ్ళ ఏ డిమాండ్స్ ఏంటి, ఈరోజు పరిష్కారం ఏ విధంగా ఇవ్వాలి ఈ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అని చెప్పేసి వారంలోగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారం ఈ రోజు నుంచే నవీన్ మిట్టల్ సారథ్యంలో ఆ కమిటీ సమావేశమై మొత్తానికైతే దాని మీద కసరత్తు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్